బ్యాక్ టు అవర్ ఛానల్. ఎల్లుండి ఇంటర్ సప్లిమెంటరీ 2025కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరిగినాయి అన్నమాట. అయితే ఎల్లుండి విడుదల అవుతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి కూడా ఈ నెల 16న వచ్చేసి ఈ యొక్క ఫలితాలు అనేవి అయితే ఉండబోతున్నాయి. రిజల్ట్స్ ప్రకటిస్తామని అయితే ఇంటర్ బోర్డు అయితే కార్యదర్శి కృష్ణాదిత్య అయితే వెల్లడించడం జరిగింది. కాగా మే 22 నుంచి 29 వరకు జరిగిన ఈ పరీక్షలకు అయితే దాదాపు 4 లక్షల పైగా మంది అయితే హాజరయ్యారన్నమాట. స్టూడెంట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. అందరూ కూడా పాస్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఏవైతే మనకు రిజల్ట్కి సంబంధించి కూడా ఎల్లుండి అయితే ఉండబోతున్నాయి అన్నమాట. మీ యొక్క ఫలితాలు అనేవి కూడా ఫాస్ట్గానే అయితే చెక్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ఫలితాలకు సంబంధించి కూడా వెబ్సైట్కి సంబంధించి కూడా మనమైతే కిందనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరు అయితే కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీ యొక్క డౌట్స్ అనేది కూడా అడిగి మీ యొక్క రెస్పాన్స్ అయితే అందరికైతే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అడ్వాన్స్ పరీక్షలు ఉన్నాయి సంబంధించి. దీనికి సంబంధించి నేపథ్యంలో వచ్చేసి మనకు తేదీ అయితే రిలీజ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి అయితే 2025కి సంబంధించి మనకు ఎల్లుండి అయితే మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ యొక్క ఫలితాలు అనేవి అయితే ఉండబోతున్నాయన్నమాట. సో ఇంతవరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని అందరైతే కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే సరిపోదు, బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. ఫలితాలకు సంబంధించి మనకు విడుదలైన వెంటనే మీకైతే లింక్ కూడా అఫీషియల్గా వచ్చేసి మనకు ఫాస్ట్గా అయితే ఈ యొక్క లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా, షేర్ చేయండి అన్నమాట. మనకి ఇప్పుడే వచ్చిందన్నమాట ఈ యొక్క అప్డేట్కి సంబంధించి కూడా ఎల్లుండే ఫలితాలు అన్నమాట.